వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో పచ్చి మామిడికాయ తినవచ్చా. సో మన ఛానల్లో ఆల్రెడీ మామిడికాయ తినవచ్చా ప్రెగ్నెన్సీలో ఉంది, కాకపోతే ఇది పచ్చి మామిడికాయ, రా మామిడికాయ గురించి ఈరోజు అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా సమ్మర్ వచ్చేసింది, మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది. మామిడికాయలు తినాలని ప్రతి ఒక్కరికి, ప్రెగ్నెన్సీ లేడీస్కే కాదు, చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, ఎవరికైనా సరే మామిడికాయ తినాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా అన్న ఒక ఇది ఉంటుంది కాబట్టి సో అందరూ తినాలని తాపత్రయపడుతూ ఉంటాం. అదే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఏంటంటే కనుక కొంచెం పులుపుకి గట్ట అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదండి. సో తినాలి తినాలి అన్న ఇదికి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో అయితే ప్రెగ్నెన్సీలో రా మామిడికాయ అంటే పచ్చి మామిడికాయ తినవచ్చా అంటే కనుక సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఇంకా డీటెయిల్గా చెప్పబోయే ముందు, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా ఎవరైనా వచ్చి విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకి వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో అసలు పచ్చి మామిడికాయ అనేది తినవచ్చా అంటే గనక ప్రెగ్నెన్సీలో తినవచ్చండి, ఏమీ కాదు. సో తినవచ్చా, ఇక్కడే పాయింట్, తినచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్, తినచ్చు అంటే తినేమన్నారు కదా అనేసి ఎక్కువ 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 తినేస్తూ ఉంటారు. చాలామంది చేసే పొరపాటులే ఇవన్నమాట. ప్రెగ్నెన్సీలో ఏదైనా సరే ఎక్కువ తీసుకోకూడదండి, ఏదైనా మితంగానే తినాలి. సో అది ఏదైనా ప్రోటీన్స్ అవనివ్వండి, కార్బోహైడ్రేట్స్ అవనివ్వండి, కాల్షియం అవనివ్వండి, సో ఏ విటమిన్స్ అవనివ్వండి, మినరల్స్ అవనివ్వండి, ఏదైనా సరే ఐరన్ అవనివ్వండి, ఏదైనా మనకి సమతూలంగా ఉండాలి. సో ఏదైనా తీసేసుకోమన్నారు కదా అనేసి ఎక్కువ ఎక్కువ అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, నాకు లోపల బేబీ హెల్తీగా ఉండాలి, నాకు ఇది ఎక్కువ ఉండాలి, సో అన్నీ ఎక్కువ ఉండాలి అనేసి కొంతమంది ఏంటంటే అదే దృష్టి పెడుతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే సర్లే మనం ఏదో ఒకటి తినేస్తున్నాం కదా, ఫుడ్ వెళ్తుంది కదా, బేబీ గ్రోత్ బాగానే ఉంటుందిలే అన్న ఇదిలో కొంతమంది ఉంటారు. కానీ కేర్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ అంత శ్రద్ధ తీసేసుకున్నా మనకే డేంజర్, అలాగని మొత్తం తక్కువ శ్రద్ధ తీసుకున్నా మనకే డేంజర్ అనమాట. సో అయితే ప్రెగ్నెన్సీలో పచ్చి మామిడికాయ తినవచ్చు అంటే తినవచ్చండి, ఏం కాదు. కానీ తినవచ్చు, కానీ డైలీ తినవచ్చా? సో డైలీ అయితే పచ్చి మామిడికాయ అనేది తినకూడదు. నార్మల్గా అనేది ఏ ఫ్రూట్ అయినా సరే డైలీ అదే ఫ్రూట్ తీసేసుకోకూడదు, డైలీ చక్కగా మారుస్తుండాలి. సో ఇది పచ్చి మామిడికాయ కాబట్టి పండు మామిడికాయ కూడా ఏదో వారానికి ఒకసారి తీసుకోవచ్చు, ఏం కాదు. 2 times తీసుకోవచ్చు, ఏం కాదు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి తీసుకోవాలి. అందులో మామిడికాయలో కూడా మనకి విటమిన్స్ ఉంటాయి, చక్కగా కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, సో అలాగే అన్ని విటమిన్ సి ఉంటుంది. సో ఇవన్నీ మామిడికాయలో ఖచ్చితంగా మనకి దొరుకుతాయి కాబట్టి అది మంచి ఫ్రూటే. సో కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో కూడా, సో అది కూడా మంచి ఫ్రూటే. కాకపోతే ఏంటంటే ఏది కూడా ఎక్కువ తీసేసుకోకూడదు అనమాట. సో మామిడికాయ తింటే యూజువల్గా ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, కానీ ప్రెగ్నెన్సీలో పచ్చి మామిడికి ఉప్పు కారం పెట్టుకుని తింటూ ఉంటారని చాలామంది. సో అలా చేయవద్దు. తినచ్చు, ఉప్పు కారం పెట్టుకుని తినకూడదు అంటున్నారంటే తినవచ్చు, కానీ ఏంటంటే వారానికి ఒక్కసారి, లేకపోతే వారానికి ఒక్కసారి తినాలి. లేకపోతే కనుక మాకు కొంచెం ఎక్కువ క్రేవింగ్స్ ఉంది దీని మీద అన్న ఫలం అయితే కనుక రోజుకి తినాలి, మేము డైలీ తినేయాలి అనుకున్న వాళ్ళైతే ఇంత ముక్క, సో ఏదో ఇంత ముక్క లైట్గా ఉప్పు కారం నంచుకుని ఏదో మీ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి. సో మీ బేబీ హెల్త్ మీకు ఎంత ఇంపార్టెంటో ఎలాగ మీకు తెలుసు. సో మీ క్రేవింగ్ తగ్గించుకోవడానికి ఇంత ముక్క. లేదు మేము డైలీ తిన్నాము, మేము కంట్రోల్లో ఉండగలమంటే కనుక వారానికి ఒకసారి 2 సార్లు చక్కగా 2-3 ముక్కలు అనేవి తీసుకోవచ్చు మీరు. ఉప్పు కారం కూడా తక్కువ పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువైతే ఉప్పు కారాలు అవి యాడ్ చేసుకుని తినేయకూడదు. అలాగే బయట దొరికే మామిడికాయలు, రోడ్ సైడ్ అమ్మే మామిడికాయలు, అంటే చాలామంది ఇప్పుడు మామిడి సీజన్ అనగానే పచ్చి మామిడికాయను కూడా ఉప్పు ముక్కల కింద చేసి ఉప్పు కారం గట్ట పెట్టేసి ఇచ్చేస్తున్నారు. మొన్న మేము మా మ్యారేజ్ యానివర్సరీ బీచ్కి వెళ్ళినా కూడా సో అక్కడ అలాగే చేసి ఇస్తున్నారనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఉప్పు కారాలు ఇవన్నీ పెట్టేసి ఇచ్చేయడం వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటాం కదండి. సో తినటానికి, సో సీజన్ ఒకటి కదా, ఏంటంటే అది నార్మల్ పీపుల్ అయినా, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా, చిన్నపిల్లలైనా, ఎవరైనా సరే అలా రోడ్ సైడ్ మామిడికాయలు అమ్మినా, రోడ్ సైడ్ మామిడి ఉప్పు కారాలు పెట్టేసి కట్ చేసేసి అమ్మినవి గట్ట అస్సలు తినొద్దండి. వాళ్ళు కేర్గానే ఉంటారు, కేర్గా ఉండరని కాదు, కానీ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు అంటే మనమైతే ఇంటి దగ్గర ఏం చేసుకుంటాం, చాక్ క్లీన్ చేసుకుంటాం, కోసుకునే ఆ పరికరం క్లీన్ చేసుకుంటాం, అలాగే మామిడికాయని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం, ముచ్చుకులు ఇవన్నీ కోసుకుంటాం, చక్కగా కోసుకుని ఉప్పు కారాలు కూడా నీట్గా పెట్టుకుని తింటాం. సో బయట మరి ఎలా చేస్తారో మీరు చూడరు, నేను చూడను. సో వాళ్ళు హైజీనిక్గా ఉన్నా మనకి ఎక్కడ దొరికిన అనుమానంగా ఉంటుంది కాబట్టి సో అయినా బయట అమ్మే అలా ఉప్పు కారం అమ్మే మామిడికాయ పచ్చి మామిడికాయని బయట ఎక్కడ కూడా మీరు తీసుకోవద్దు. అలాగే మీరు ఏ టైపు మామిడికాయ తింటారంటే కనుక బాగా పులిపున్న మామిడికాయలు కూడా తినవద్దండి అసలు. బంగిరిపిల్లి లేకపోతే కొబ్బరి మామిడికాయలు అంటారు కదండి, సో అలాంటివి రౌండ్గా ఉండే కాయలు, సో అలాంటి మామిడికాయలు అయితే ప్రిఫర్ చేసుకోండి, అలాంటివి తినండి. సో అవి కూడా తినమన్నారు కదా, ఎక్కువ కాదు, తక్కువే అయ్యైనా ఏదో 2-3 ముక్కలు అంతే అనమాట. సో ఏంటి అసలు మామిడికాయ కూడా ఎలా తినాలంటే, అంటే ఇప్పుడు రోడ్ సైడ్ తినద్దు అంటున్నారు కదా, బీచ్లో అవి తినద్దు అంటున్నారు కదా, మరి ఎలాగంటే కనుక ఇంట్లో చాలామందికి మామిడికాయ చెట్లు అనేవి కంపల్సరీ ఉంటాయి. మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా వెతుక్కోండి, ఖచ్చితంగా ఉంటాయి. సో అక్కడి నుంచి పిక్ చేసుకోండి కంపల్సరీ, అక్కడి నుంచి కొనుక్కోండి. లేకపోతే పక్కింటి పిల్ల ఎదుంటి పిల్ల కడుపుతుందంటే ఖచ్చితంగా ఎవరొకళ్ళు ఇస్తారు. సో అలాంటివి తినండి. సో అలా అయినా శుభ్రంగా క్లీన్ చేసుకుని తినండి, తక్కువ ఉప్పు కారం పెట్టుకుని. లేదు మాకు అసలు ఇక్కడ సిటీస్ అండి మాకేమీ ఉండవంటే కనుక ఇంకా ఆప్షన్ బయట నుంచి తెచ్చుకోవడమే. కానీ శుభ్రంగా చక్కగా కొంచెంసేపు వాటర్లో ఉంచి చక్కగా కడుక్కుని ఆ ముచ్చుక అనేది కొంచెం లోతుగా తీసుకుని అది చక్కగా శుభ్రంగా క్లీనప్ చేసుకుని ఆ తొక్క కూడా, ఆ మామిడికాయ కొన్ని తొక్క కూడా తీసేసుకుని అప్పుడు ఇంత ముక్క లైట్గా ఉప్పు కారం పెట్టుకుని తినండి. సో ఎవరికి అలా సిటీస్లో గట్రా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఆప్షన్ అనమాట, ఇంకా బయటే కొనుక్కోవాలి మేము అన్న వాళ్ళకి ఇది ఆప్షన్ అనమాట. సో అసలు మామిడికాయ తినడం అంటే ఎక్కువ తినడం వల్ల ఏంటి అంటే మోషన్స్ అవుతాయండి, అలాగే ఏంటంటే వేడి చేసేస్తుంది, బాగా ఎక్కువ వేడి అనమాట. సో వేడి చేసేస్తుంది, మోషన్స్ అయిపోతాయి, అలాగే మీకు కడుపులో నొప్పి అలా వస్తుంది. ఈ ఉప్పు కారాలు తినడం వల్ల కూడా ఉప్పు అనేది చాలా డేంజర్, కొంచెం తక్కువే తినాలి కంపల్సరీ. ఈ కారం కూడా ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్న, పులుపు కూడా అంతే, గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా వాటిని ఎక్కువ చేయడం, కడుపులో మంట, సో అలాంటివి రావడానికి దారి తీస్తుంది అనమాట. సో తినమన్నారు కదా ఎక్కువ కాదు, ప్రెగ్నెన్సీలో మీ క్రేవింగ్ తీర్చుకోవడానికి ఏదో కొంచెం తక్కువగా తినండి అంతే. అంతేగాని ప్రతిదీ క్రేవింగ్ ఆపుకోవాలంటే మనం మానవులుగా మన క్రేవింగ్స్ మనం ఆపుకోలేం కాబట్టి తినండి కంపల్సరీ. కాకపోతే కొంచెం ఉప్పు కారం తక్కువ పెట్టుకుని 1 ముక్క 2 ముక్కలు అక్కడితో స్టాప్ చేసేయండి అంతే. సో ఇలాగ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే ఇలా చెప్పాను కదండి కడుపులో మంట, అతి వేడి, అలాగే మోషన్స్ అయిపోవడం. ఒకవేళ కొంతమందికి ఆల్రెడీ వేడి ఉండి ఇంకా వేడిగా అంటే ఈ మామిడికాయ తినడం ఇంకా వేడి చేస్తుంది అనుకోండి, మోషన్లో బ్లడ్ పడడం, సో అలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఎవరు తినకూడదు అంటే కనుక ఇప్పుడే జస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ మంత్ వాళ్ళు తినద్దండి, ఎందుకంటే ఇది బాగా వేడి. సో సమ్మర్ అంటేనే వేడి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఇది బాగా వేడి సీజన్ కాబట్టి అలాంటివి తినద్దు. ఎందుకంటే కనుక ఇప్పుడే బేబీ చక్కగా ఫామ్ అయ్యే టైం ఇది, గర్భసంచి గోళ్ళకి అతుక్కుని ఫామ్ అవ్వాల్సిన టైము ఇదే కాబట్టి ఇప్పుడు కొంచెం హెల్దీ ఫుడ్ అవి తీసుకోండి, అసలు తినద్దు. ఒకవేళ థర్డ్ మంత్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక చిన్ని బిట్ అంతే. సో తినకపోవడం మంచిదనమాట 3 నెలల వరకు. సో పులుపు తినేయాలి అంటారు, క్రేవింగ్స్ వచ్చేసినాయి అంటారు, కానీ అదంతా ఏమీ కాదు, తినకపోవడమే మంచిదనమాట. సో వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి పచ్చి మామిడికాయ తినడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ అంటే అడ్వాంటేజెస్ ఏం లేదు, అంటే మంచిది, అడ్వాంటేజెస్ ఉంటాయి, మంచిది మామిడికాయ అనేది. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇంకొక ప్రాణాన్ని మనం మోస్తున్నాం కాబట్టి సో వేడి చేయడం అని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, కడుపులో మంట, నొప్పి, సో ఇలాంటివన్నీ తలెత్తుతాయి కాబట్టి తక్కువ తినడం మంచిది, అసలు తినకపోవడం ఇంకా మంచిది. క్రేవింగ్స్ అయితే ఆపుకోవడం మన వల్ల కాదు కాబట్టి చిన్ని ముక్క సాల్ట్ లైట్గా, కారం లైట్గా వేసుకుని తినడం మంచిదనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్.